హలో ఇన్వెస్టర్స్, ఇవాళ మనము బ్యాంక్ అనాలిసిస్ చేయబోతున్నాం. ఈ బ్యాంక్ నేమ్ వచ్చి ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్. కరెంట్ ప్రైస్ గాని చూసుకుంటే 46.85 పైసా ఉంది. అలాగే మార్కెట్ క్యాపిటల్ గాని చూసుకుంటే 5156 క్రోర్స్ ఉంది. ఈ కంపెనీ మనకు లోయెస్ట్ పిఈ రేషియోలో మనకు అఫోర్డబుల్ ప్రైస్ లో చిక్తుంది. అలాగే ఈ కంపెనీ 52 వీక్స్ రేంజ్ కానీ చూసుకుంటే చాలా అంటే చాలా 52 వీక్స్ లో టచ్ అగైన్ మళ్ళీ 52 వీక్స్ రేంజ్ అనేది వెళ్తుంది. కావాలంటే ఇక్కడ చూడండి, 52 వీక్స్ లో వచ్చి 44.85 ఉంటే హై వచ్చి 68.30 ఉంది. మనము ఈ కంపెనీ పిఈ గాని చూసుకుంటే 9.77 ఉంది. ఇక్కడ మనము ప్రెసెంట్ కరెంట్ ప్రైస్ నుంచి 2024 ఫైనాన్షియల్ ఇయర్ పిఈ రేషియో క్యాల్కులేట్ చేసే ప్రెసెంట్ కరెంట్ ప్రైస్ నుంచి అలాగే ఇయర్ ఎండ్ రిజల్ట్స్ 2024 ఈపీఎస్ పర్ షేర్ ప్రైస్ క్యాల్కులేట్ చేద్దాం. చూసుకుంటే కరెంట్ ప్రైస్ వచ్చి 46.85 ఉంది. అలాగే డివైడెడ్ బై ఎర్నింగ్ పర్ షేర్ ప్రైస్ కానీ చూసుకుంటే 4.53 ఉంది. 4.53 మనము ఈక్వల్ చేసే అరౌండ్ చూడండి 10.34 ఉంది. చాలా అఫోర్డబుల్ ప్రైస్ ఇది మనం ఇప్పుడు బై చేయడానికి. నేను మళ్ళీ చార్ట్ లో కూడా చూపిస్తాను. మీరు ఓవరాల్ పిఈ చాలా బాగుంది. అలాగే సెక్టర్ పి చూసుకుంటే 11.81, పీబీ చూసుకుంటే 1.73 ఉంది. అలాగే ఆర్ఓసిఈ అని చూసుకుంటే 20.17% ఉంది. ఓవరాల్ గా ఈ క్యాలిక్యులేషన్ రేషియోస్ చాలా బాగున్నాయి. ఉత్తరకాస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ కంపెనీ. ఈ కంపెనీ పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ గా చూసుకుంటే యాన్యువల్ రెవెన్యూ గ్రోత్ అనేది 3578.81 క్రోర్స్ దాకా వీళ్ళ రెవెన్యూ గ్రోత్ అనేది పెరిగింది. అలాగే వీళ్ళ యాన్యువల్ నెట్ ప్రాఫిట్ గా చూసుకుంటే 497 క్రోర్స్ ఉంది. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ అనేది 25.94% గా పెరిగింది. అలాగే క్వార్టర్లీ రెవెన్యూ గా చూసుకుంటే 1070 క్రోర్స్ వీళ్ళ రెవెన్యూ అనేది పెరిగింది. బట్ వీళ్ళ క్వార్టర్లీ నెట్ ప్రాఫిట్ గా చూసుకుంటే అరౌండ్ ప్రీవియస్ క్వార్టర్లీతో ఈ క్వార్టర్లీ 137 క్రోర్స్ దాకా వీళ్ళ రెవెన్యూ అనేది. అంటే లాస్ట్ ఇయర్ పర్సెంటేజ్ గా చూసుకుంటే 27.82% ఉంటే, అలాగే ఈ క్వార్టర్లీ కానీ జూన్ క్వార్టర్లీ కానీ చూసుకుంటే 20.2% గా ఉంది. అరౌండ్ లాస్ట్ ఇయర్ వీళ్ళు ప్రీవియస్ క్వార్టర్లీ వీళ్ళు 160 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ ఇస్తే ఈ క్వార్టర్లీ మాత్రం 137 క్రోర్స్ దాకా నెట్ ప్రాఫిట్ అక్కడ డౌన్ అయింది ఈ కంపెనీ. బట్ ఇంకా మిగతా విషయాలన్నీ ఆల్ ఓకేగా చాలా బాగుంది ఈ కంపెనీ. అలాగే ఈ కంపెనీ డెట్ టు ఈక్విటీ రేషియో చూసుకుంటే హెల్తీగా 1 బిలో ఉంటే ఆ కంపెనీ హెల్తీగా ఉన్నట్లు. కానీ ఇక్కడ చూసుకుంటే డెట్ టు ఈక్విటీ రేషియో 0.67 లెస్ దెన్. అది చాలా మెయిన్లీ అసెట్స్ కి చాలా మంచిది ఇది. అలాగే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు 0.51% ఫండ్స్ వాళ్ళు ఇంక్రీజ్ చేశారు. ప్రెసెంట్ చూసుకుంటే 7.8 ఉంది. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో కానీ చూసుకుంటే 1.77 నుంచి హైయర్ దెన్ చూసుకుంటే 1.5 ఉంది. అలాగే ఈ కంపెనీ ఇంట్రెస్ట్ పేమెంట్స్ కానీ చాలా కంఫర్టబుల్ గా ఎర్న్స్ అనేది చేస్తుంది. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో కానీ చూసుకుంటే 9.78, లోయర్ దెన్ సెక్టర్ చూసుకుంటే పిఈ రేషియో 20.81 ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకుంటే లార్జ్ ఫైనాన్షియల్ లో 16.73% ఉంది. అదే నార్మల్ రేంజ్ చూసుకుంటే 10 to 20% దాకా ఉంది. పాజిటివ్ చూసుకుంటే ప్రమోటర్స్ అనేది ప్రెడ్జెట్ చూసుకుంటే 0 ఉంది. ఇంకా నెగిటివ్ గా చూసుకుంటే స్టాక్ లాస్ట్ 1 ఇయర్ నుంచి ఇది అండర్ పర్ఫార్మర్ గా ఉంది. నెగిటివ్ గా చూసుకుంటే స్టాక్ ప్రైస్ 6.11% గా అండర్ పర్ఫార్మ్ గా ఉంది లాస్ట్ పాస్ట్ ఇయర్ లో చూసుకుంటే. అలాగే ఇంకోటి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది డిక్రీజ్ అయింది 0.04% గా. వీళ్ళు ప్రెసెంట్ మెయింటైన్ చేస్తున్నది హోల్డింగ్ వచ్చి 69.02% దాకా ఉంది. అది మైనస్. ఈ బ్యాంక్ కి బ్రాంచెస్ అని చూసుకుంటే 916 బ్యాంక్ అవుట్లెట్స్ అని ఉన్నాయి. అలాగే 321 ఏటీఎంస్ ఉన్నాయి. 641 మైక్రో ఏటీఎంస్ ఉన్నాయి. 250 యూఆర్సీస్ ఉన్నాయి. ఈ కంపెనీ మెయిన్ గా బ్రాంచెస్ అని చూసుకుంటే బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, మహారాష్ట్ర, అలాగే ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీలో ఉంది. ఇక్కడ చూస్తే మీరు ఈ పారాగ్రాఫ్ చూడండి, ఇక్కడ ఏ బ్రాంచెస్ ఉన్నాయో మీకు తెలుస్తుంది. అలాగే బ్యాంకింగ్ అవుట్లెట్స్ అని చూసుకుంటే 851 to 916 వరకు పెరిగింది జూన్ 24 కి. అలాగే ఈ కంపెనీ బిజినెస్ ఓవరీ చూసుకుంటే మ్యాక్రో బ్యాంకింగ్ నుంచి 61%, అదర్ రిటైల్ లోన్స్ నుంచి 29% గా వీళ్ళ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ 10% చూసుకుంటే కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది వీళ్ళు మెయింటైన్ చేస్తుంటారు. మెయిన్ గా ఈ బ్యాంక్ కి పాజిటివ్ యూస్ ఏమంటే డిపాజిట్స్ అనేటివి చాలా గ్రోత్ పెరిగింది. చూడండి, జూన్ 23 13,967 క్రోర్స్ నుంచి జూన్ 24 కి 18,163 క్రోర్స్ గా ఉంది. అరౌండ్ 92% గా వీళ్ళ గ్రోత్ రెవెన్యూ అనేది ఉంది. 30% ఇయర్ అయిన గ్రోత్, అది చాలా ప్లస్ పాయింట్. మార్కెట్ క్యాపిటల్ లో అయినా బట్ వీళ్ళు చేసే వర్క్ గానీ వీళ్ళ డిపాజిట్స్ అనేది వీళ్ళకి పెరుగుతుంది. ఎంత డిపాజిట్ పెడితే ఈ బ్యాంక్ అంత మంచిది. ఇన్ ఫ్యూచర్ లో ఇది మల్టీ బ్యాక్ రిటర్న్స్ అనేది ఇస్తుంది. ఈ బ్యాంక్ అసెట్స్ కూడా చాలా గ్రోత్ అవుతున్నాయి. 431 to 476 క్రోర్స్ దాకా అసెట్స్ అనేది పెరిగింది. బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేశాను. ఈక్విటీ క్యాపిటల్ గా చూసుకుంటే 2019 లో 737 క్రోర్స్ ఉంది. ఇక్కడ నుంచి ఆ 6 ఇయర్స్ కూడా చాలా ఈక్విటీ క్యాపిటల్ అనేది పెరిగింది. ఇంకా మెయిన్ గా మనకు కావాల్సింది బ్యాంక్ రిజర్వ్స్ అనేటివి పెంచుకుంటుందా లేదా అని చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 36 క్రోర్స్ నుంచి 1874 క్రోర్స్ వరకు వీళ్ళ బ్యాంక్ రిజర్వ్స్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. మెయిన్ గా బారోయింగ్స్ కానీ చూసుకుంటే అరౌండ్ ఇక్కడ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ లాస్ట్ 2019 2020 లో వీళ్ళు లాంగ్ బారోయింగ్స్ అనేవి ఉన్నాయి. కానీ ఈ 4 ఇయర్స్ లో లాంగ్ బారోయింగ్స్ అనేవి లేవు. అది ప్లస్ పాయింట్. ఇంకా అదర్ బారోయింగ్స్ చూసుకుంటే అంటే లోన్స్ ఇచ్చింటారు కదా, దాంతో కలిపి వీళ్ళు చెప్తాను 3791 క్రోర్స్ నుంచి 1968 క్రోర్స్ వరకు ఇలా
అదర్ బారోయింగ్స్ అనేవి ఉన్నాయి. అదర్ లయబిలిటీస్ 245 క్రోర్స్ నుంచి 1462 క్రోర్స్ వరకు ఉంది. మెయిన్ గా వీళ్ళ టోటల్ లయబిలిటీస్ కానీ చూసుకుంటే 23,903 క్రోర్స్, అంటే ప్రీవియస్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ అనేది పెరిగింది. ఓన్లీ ఫర్ ఫిక్స్డ్ అసెట్స్ మాత్రమే 87 క్రోర్స్ నుంచి 86 క్రోర్స్ వరకు ఉంటే, కానీ 23-24 మాత్రం 301 క్రోర్స్ మాత్రం పెరిగింది. ఇంకా మెయిన్ గా ఇన్వెస్ట్మెంట్ కానీ చూసుకుంటే 862 క్రోర్స్ నుంచి 3,679 క్రోర్స్, అది ప్లస్ పాయింట్. ఇంకా అదర్ అసెట్స్ టోటల్ గా పెరిగినాయి 19,912 క్రోర్స్. టోటల్ అసెట్స్ మాత్రం 23,903 క్రోర్స్. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ప్రమోటర్స్ డిక్రీజ్ అయ్యారు. 69.02% ఉన్నారు జూన్ లో. మార్చ్ లో మాత్రం 69.06% ఉన్నారు. అప్రాక్సిమేట్లీ 4% అనేది తగ్గారు. ఇంకా ఎఫ్ఐఎస్ డిఎస్ అయితే పెరిగారు. ఇంకా గవర్నమెంట్ కూడా 0.1% పెరిగింది. ఇంకా పబ్లిక్ మాత్రం ఇక్కడ చూసుకుంటే 19.43% ఉంటే, లాస్ట్ ఇయర్ మాత్రం 20.25% ఉంది. అది ఈ ఇయర్ మాత్రం 19.43%. ఉత్తరకాష్ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ లిమిటెడ్, ఈ బ్యాంక్ లిస్ట్ అయింది వచ్చి జూలై 21, 2023 లో లిస్ట్ అయింది. లిస్ట్ అయినప్పటి నుంచి ఇది హైయర్ చూసుకుంటే అరౌండ్ 59.70 ఉంది. ఇక్కడ నుంచి ఫాల్ అయింది. మళ్ళీ అగైన్ చూసుకుంటే ఇక్కడ 26 అక్టోబర్ 2023 లో 47.18 టచ్ అయ్యి అగైన్ పైకి వెళ్ళింది. ఇక్కడ చూసుకుంటే టాప్ టచ్ వచ్చి 66.01 టచ్ అయింది. మళ్ళీ అగైన్ ఫాల్ అయింది. మీరు బాగా గమనిస్తే ఈ స్టాక్ అనేది సేమ్ సపోర్ట్ అనేది తీసుకొని మళ్ళీ అగైన్ మూవ్ అవుతుంది ఫ్రంట్ కి. చూసుకుంటే 6 టైమ్స్ టచ్ అయింది ఈ స్టాక్ అనేది. ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ కూడా చూసుకుంటే ప్రెసెంట్ టచ్ అయింది, బట్ ఇది బ్రేక్అవుట్ అవ్వలేదు పూర్తిగా. ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వలేదు, అక్కడ బ్రేక్అవుట్ అవ్వలేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంటే, ఇక్కడ కానీ బ్రేక్అవుట్ అరౌండ్ 48 అబౌవ్ గిన స్టాక్ ట్రేడ్ అవుతే మనం బయింగ్ ఆపర్చునిటీ తీసుకుంటాము. టార్గెట్ ఏమో 63 టార్గెట్ తీసుకుంటాం. అలాగే ఇక్కడ మనం గమనిస్తే గానీ ఈ చార్ట్ ప్యాటర్న్ గా చూసుకుంటే బుల్లిష్ ఫాలింగ్ వెడ్జ్ చార్ట్ ఫామ్ అయింది. చూడు, అగైన్ స్టాప్ వెళ్ళింది, మళ్ళీ టచ్ అయింది, మళ్ళీ అగైన్ మూవ్ అయింది, మళ్ళీ అగైన్ మళ్ళీ డౌన్, మళ్ళీ అగైన్ మళ్ళీ డౌన్ అయింది. నేను కంపల్సరీ ఈ సర్కిల్ లో మాత్రము ప్రెసెంట్ అయితే ఇది 46.95 లో ట్రేడ్ అవుతుంది. అగైన్ ఇక్కడ గానీ ఇది బ్రేక్అవుట్ అయ్యి ఫర్దర్ గా 48 బ్రేక్అవుట్ అయ్యి ముందుకు గానీ వెళ్తే మనం ఆపర్చునిటీ తీసుకుంటాము. లేదు ఇది కానీ బ్రేక్అవుట్ అయితే మనం ఈ స్టాక్ ని బై చేయము. హోల్డ్ లో పెట్టుకుని ఫర్దర్ గా ఎప్పుడు బ్రేక్అవుట్ అయితే అప్పుడు మనం ఈ స్టాక్ ని బై చేస్తాము. ఫర్దర్ గా ఓన్లీ నా అనాలిసిస్ మీరు ఒకసారి చార్ట్ అనాలిసిస్ ప్లస్ మేనేజ్మెంట్ అనాలిసిస్ చేసిన తర్వాత మీరు ఈ స్టాక్ నైనా బై చేయండి. ఇంతవరకు బై చేయకండి. అలాగే ఇంకోటి ఏమంటే, ఇక్కడ చూసే కదా, ఇక్కడ చూడండి లైన్ చేసిన చూడండి, స్టాక్ పెరగడానికి మనకి 112 డేస్ పట్టింది. 595 పైసా పెరిగింది. అరౌండ్ 40.67%. అగైన్ అదే డౌన్ ఫాల్ అవడానికి ఓన్లీ 48 డేస్ పట్టింది. 20 రూపీస్ డౌన్ అయింది. మళ్ళీ అగైన్ ఇక్కడ చూసుకుంటే సేమ్ మళ్ళీ అగైన్ ఇక్కడ ఫాల్ అయింది. మనకి మెయిన్ అలా ఈ బుల్లిష్ ఫాలింగ్ వెడ్జ్ చార్ట్ అండ్ ప్యాటర్న్ ఏం చూపిస్తుందంటే, ఇది ఫర్దర్ గా ఇది బుల్లిష్ గా ఉండే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ మనము మ్యాక్డీ యూస్ చేసాం కదా, మ్యాక్డీ కూడా మనకి ప్రెసెంట్ చూపిస్తుంటది వచ్చి బేరిష్ గా చూపిస్తుంది. ఏ ఇండికేటర్ అయినా ప్రెసెంట్ బేరిష్ గా చూపిస్తుంది. మనం ఇండికేటర్ వైజ్ గా పోవాలన్నా కూడా మ్యాక్డీ ఉంది కదా, ఈ లైన్ అబోవ్ వెళ్ళింది అనుకోండి ఇది బుల్లిష్ గా ఉంటుంది. లేదు ఈ లైన్ అబోవ్ లోపలే ఉందంటే బేరిష్ గా ఉంటుంది. అదొకటి. ఇంకోటి సింపుల్ మూవింగ్ యావరేజ్ అయినా గానీ ఈఎంఐ గానీ ఏ ఇండికేటర్ యూస్ చేసినా గానీ దీనికైతే బేరిష్ గానే ఉంది. కాబట్టి మనం ఇంకా లో అయ్యే కొద్ది మనము దీనికి మంచి ఆపర్చునిటీ ఉంటుంది. ఎందుకంటే 52 వీక్స్ లో అనేది ఉంది. టచ్ అయ్యి మళ్ళీ అగైన్ పైకి వెళ్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 52 వీక్స్ లో 44, 52 వీక్స్ అయ్యి 68 టచ్ అయింది. కాబట్టి ఇది మల్టిపుల్ టచ్ పాయింట్స్ ఉంది. ఇది మెయిన్ చాలా రీజన్ అంటే ఇది బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉంది. డౌన్ అన్నా కావాలి, ఏదో అప్ అన్నా కావాలి. ఈ రెండిట్లో మనకు కన్ఫర్మేషన్ తెలిసిపోతుంది విత్ ఇన్ 10 days లో. మనకు ఒకవేళ మనకు ఇది ఇక్కడ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, 48 బ్రేక్అవుట్ అయ్యి పైన కూడా ఇలా డౌన్ అయ్యి ఇలా వచ్చి ఇలా డౌన్ అయ్యి ఇలా పైకి వెళ్తుంది కానీ ఇలా పడదు. ఒకవేళ స్టాప్ లాస్ కానీ తీసుకున్నాం అనుకోండి, 48 బై చేసినాం అనుకోండి, స్టాప్ లాస్ వచ్చి మనము అరౌండ్ 45 పెట్టుకుందాము. ఎందుకంటే ఇక్కడ 2 మల్టిపుల్ టచ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి. అగైన్ మళ్ళీ ముందుకు వెళ్తే మనకి షార్ట్ టర్మ్ ప్రాఫిట్ కావాలనుకున్నప్పుడు 51 టార్గెట్ పెట్టుకుందాము. నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇది. ప్లీజ్ నా కంటెంట్ గా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ మోహన్ ట్రేడ్ మోర్ తెలుగు ఛానల్. జై హింద్.